పరీక్ష రాస్తాం అనేటోళ్ళే రాయాల్సిన రాస్తాము ఎవరైతే పరీక్షకు హాజరవుతారనేటోళ్ళే హ్మ్. మేము ఇప్పుడు పరీక్ష రాసే పరిస్థితుల్లో మేము లేము అని అన్నప్పుడు అది వాళ్ళ న్యాయమైన కోరిక అవుతుంది. లేదు లేదు మీరు రాయాల్సిందే అని ప్రభుత్వం బలవంతంగా పరీక్షలు రాపించే పరిస్థితులు లేదండి. ఎందుకంటే వాళ్ళు సమయం అనేది వీళ్ళు కోరుకోరు మామూలుగా. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఆ ఇక్కడ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటా అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ కానీ అనేకమైన ప్రాంతాలలో వాళ్ళు తీసుకుంటా వాళ్ళు ఇన్ని రోజులకెళ్ళి వాళ్ళు వేసి చూసిన నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఒకటేసారి వీళ్ళు ఎట్లా పెట్టిందంటే అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అసలు ఏ ఎగ్జామ్ రాయలేని పరిస్థితి వాటి మధ్యలో తీసుకొని వచ్చింది. హ్మ్. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఒకటి బేరీ చేసుకోవాలి. ఏంటంటే పరీక్షకు మధ్యలో ల్యాబ్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. టెట్ పెట్టింది. టెట్ తర్వాత డిఎస్సికి మినిమం టెట్కి డిఎస్సి మధ్యలో 45 రోజులు ఉండాలి, గడువు ఉండాలి. ఈ రోజు గడువు లేకుండా గడువు ఇవ్వకుండా వాళ్ళు ఇమీడియట్ గా ఎగ్జామ్ బలవంతంగా రేపు అనౌన్స్ చేశారు. అంత మొండిగా ప్రభుత్వం ఎందుకు పొందుతుందో అర్థమైంది. మాకు మినిమం అంటే వాళ్ళు రివిజన్ చేసుకోనికే 3 నెలలు కావాలి. హ్మ్. చదువులు పక్కన పెట్టి ఇన్ని రోజు చదవకుండా ఏం చేస్తుండ్రు అని అంటున్నారు. వాళ్ళు చదువుతున్నారు కానీ రివిజన్ కావాలి కదా, వాళ్ళకు రివిజన్ చేయడానికి టైం ఉండాలి కదా. ఆ హ్మ్. టైం లేకుంటే ఎట్లా? ఇంకోటి టెట్ ఎంట్రన్స్ లా అక్కడ ఒక జిల్లాలేమో టఫ్ వస్తుంది ఒక పేపర్, ఒక జిల్లాలేమో కొంచెం ఈజీగా వస్తుంది. హ్మ్. ఈ సందర్భంగా నార్మలైజేషన్ అనేది మామూలు ప్రక్రియ. హ్మ్. నార్మలైజేషన్ చేయాలి. అంటే నార్మలైజేషన్ చేసినాక డిఎస్సి పెట్టాలి. పక్క ప్రభుత్వం ఆ తీరుగా పెట్టింది ఒకటి. రెండవది ఏంటనంటే ఈ రోజు 1 by 1 వస్తా నేను. ఈ చెప్పండి. రోజు వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 33లో క్లియర్ గా పెట్టింది. మేము మెగా డిఎస్సి 100 రోజులలో పెడతాం, 20,000 పోస్టులు ఇస్తామని పెట్టింది. హ్మ్. మీరు ఇచ్చిన పోస్ట్ అన్ని పోయిన గవర్నమెంట్ 66,000 ఇచ్చిండ్రు. హ్మ్. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి అప్పుడు జిల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన పరిస్థితి. ఆ. ఈ రోజు ఇంకొక 5,000 దానికి మంచి పెట్టి 11,000 అంటే ఇది కూడా దగా మీ డిఎస్సి కదా. ఇంకోటి ఈ రోజు మార్నింగ్ వెళ్ళి నేను ఇప్పటి వరకు నా ఆరోగ్యం సహకరించకుండా డిఎస్సి కొన్ని వందల ఫోన్లు నాకు చేస్తుంది. ఎందుకంటే రేపటి ఎగ్జామ్ ఉంది, హ్మ్. మేము ఎట్లా పోస్ట్ పోన్ చేయగలగాలి అంటే కోర్టుకు పోయింది కానీ న్యాయస్థానంకి వెళ్ళే అవకాశం తక్కువ ఉన్నాయి. దీని మీద వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి మాట్లాడి అశోక్ నగర్ రాహుల్ గాంధీ వచ్చి మేము గౌరవిస్తామని చెప్పేసి మాకు రాజకీయాలకు సంబంధం లేకుండా మాట టీషర్ట్లు వేపించారు. మాకు రాజకీయాల సంబంధం లేకుండా టీషర్ట్ పైన చేయకూడదు ఫోటో పెట్టారు. మాకు సంబంధం లేకుండా బస్సులెక్కి ఇచ్చారు, ఊరు తిప్పారు. ఏంటంటే మీ జీవితాలు బాగుపడతాయని అంటే వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కన వాళ్ళు కూడా ఈ రోజు ఓటర్ల కాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు తెప్పించారు. కాబట్టి మీరు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చూసి నమ్మింది కాబట్టి ఇలా మార్నింగ్ కలిసి ట్విట్టర్లో వరుసగా వాళ్ళ ట్విట్టర్లు పెడతాం కొన్ని వేల మంది హ్మ్. పోస్ట్ పోన్ ఎగ్జామ్ అని. అదొకటి. ఇంకోటి ఇప్పటిదాకా ఒక బాబు చాలా బాగా మాట్లాడిందమ్మా, ఆయన ఎవరో తెలియదు, రోస్టర్ విధానం గురించి. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ పోస్టులు పెంచి పెట్టాలన్నా లేకుంటే పోస్ట్ పోన్ కావాలని. ఒకటి పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి. కానీ ఇవాళ ఎట్లున్నదంటే అసలు మా పోస్ట్ పెంచకుండా పర్వాలేదు, మేము పోస్ట్ పోన్ చేస్తే చాలు అనే కాడికి తీసుకొని వచ్చారు ప్రభుత్వం. ఇంత దుర్మార్గం అంటే ఈ రోజు వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ రోజు బ్లాక్మెయిల్ ప్రభుత్వం అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రెండు మీరు అడిగిన ప్రశ్న ఈ రోజు ప్రభుత్వం అడుగుతుంది, నీకు పోస్ట్ పోన్ కావన్నా లేకుంటే పోస్టులు పెంచానా. నా పోస్టు పెంచకుండా పర్వాలేదు కానీ పోస్ట్ పోన్ చేయాలనే పరిస్థితికి ఈ రోజు నిరుద్యోగులు డిఎస్సి వాళ్ళు కూడా అదే అంటారు. ఈ రోజు అన్న మాకు మెగా డిఎస్సి లేకుండా బాధలే అన్న, ఈ డిఎస్సి అన్న కనీసం పోస్ట్ పోన్ చేస్తే మాకు చాలు అని అన్నారు. అంటే మెగా డిఎస్సి అని అడగకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, పోస్ట్ పెంచమని అడగకుండా గ్రూప్ 2 గ్రూప్ 3 బ్లాక్మెయిల్ చేశారు. ఈ రోజు వాళ్ళ ఎగ్జామ్ ఏది మేము పరీక్ష రాసే పరిస్థితి లేదన్నా కానీ కంత మీద తుపాకీ పెట్టి ఈ రోజు నువ్వు రాయకుండా నీకు ఒక్కరు రాదని తిరిగా తీసుకొని వచ్చారు. వారం రోజులకి వెళ్ళి ఆందోళనలో ఉన్నారు. ఇంకొకటి ఇందులో ఎంత దుర్మార్గంగా వీళ్ళ నియామకాలు కూడా జరుగుతున్నాయని అంటే ఈరోజు గురుకులం పోస్టు ఇంకో 4 పాయింట్ గురుకులం పోస్టులల్లో వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్ తీసుకుంటారు. అంటే డౌన్ మెరిట్ తీసుకునే బదులు వాళ్ళు కిందికెళ్ళి పైకి పోవట్లు ఏమైందనంటే అందులో 3,000 పోస్టులు మిగిలిపోయినాయి. ఎవరైతే నిజంగా ఏ అయితే అర్హులు ఉన్నారో చేయాల్సిన వాళ్ళు చేయని జాబ్, చేయాల్సిన వాళ్ళు చేయకూడని జాబ్ ఈ రోజు వాళ్ళకంటే ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఈ రోజు రాలేదు అంటే మాకు ఏదో ఒకటి జాయిన్ అయిపోతాం కదా అనేది ఈ రోజు ఆర్డర్ కాపీ తీసుకునే పరిస్థితి. ఆ విధంగా
దాదాపు 2,500కి 3,000 పోస్టు గురుకులాలకు మిగిలిన పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది. ఈ రోజు మెజార్టీ విద్యార్థులు 90% విద్యార్థులు 1:100 కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పోన్ కానీ లేకుంటే డిఎస్సి పోస్ట్ పోన్ కానీ వాళ్ళు కోరుతా ఉంటే ప్రభుత్వం ఎంత మొండిగా ఎందుకు పోతుంది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఎప్పుడు నేను గమనించలేదు, కానీ భయంకరంగా జరుగుతుంది. ఇంకొకటి ఇంకా భయంకరమైతే గ్రూప్ 1 ఫస్ట్ అర్లియర్ నోటిఫికేషన్ 500 పోస్టులు ఏదో ఇచ్చారు పేపర్ లీకేజ్ అప్పుడు. ఇచ్చిన తర్వాత 63 పోస్టులు వీళ్ళు కలిపారు, యాడ్ చేశారు. అంటే మీరు 63 పాత నోటిఫికేషన్ లో 63 పోస్టులు తీసుకొచ్చి అందులో కలపొచ్చు, మీరు దానికి రూల్ బ్రేక్ చేయొచ్చు. అందులో చేయబట్టి దాదాపు 1,50,000 పైన కొత్త అప్లికేషన్ వచ్చినాయి. గ్రూప్ 1:100 అనే డిమాండ్ దీని ద్వారా వచ్చింది. కారణం అంటే ఈ 63కి మీరు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేది ఉంది. ఈ రోజు మీరు అది ఇచ్చి టైం పెంచేటప్పుడు 1,50,000 మంది వచ్చింది. ఈ 1,50,000 ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, ఏ విధంగా వచ్చిండ్రు? ఈ రోజు కట్ ఆఫ్ ఏంటి, మార్క్స్ ఏంటి? ఈ రోజు ఇంత 2 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా కానీ డిలీట్ చేసి అందరికి 2 క్వశ్చన్స్ మార్క్స్ ఇచ్చారు. ఎవరికి లాభం చేయడానికి ఇచ్చింది? 100% అమ్మ గంట చక్రపాణి పీరియడ్ లో ఏదైతే జరిగిందో 100% అప్పుడు తప్పులు జరిగినాయి. జనార్దన్ పీరియడ్ తప్పు జరిగినాయి. ఇప్పుడు కూడా తప్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ లేని మనిషిని తీసుకొని వచ్చి ఈ రోజు అలాంటివి జరగొద్దనే ఇప్పుడు ప్రభుత్వం ఇవి చేస్తుంది అనేది ఒక వర్షన్ అయితే, సరే ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది అనే కొంచెం పక్కన పెడితే, మీలాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు కొన్ని కామెంట్స్ చేశారు. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు లేకపోతే కోచింగ్ సెంటర్ల యజమానులు వీళ్ళ వెనకుండి, కొన్ని రాజకీయ నాయకులు వీళ్ళ వెనకుండి వీళ్ళని రెచ్చగొడుతున్నారు అని, దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు? అమ్మా ఒకటి, నేను పార్టీకి సస్పెండ్ అయిందే 46 జీవో కోసం. 46 జంకోవాళ్ళతో నిలబడ్డా, జంకోవతి సక్సెస్ అయింది. 46 జీవోలతో నేను వాళ్ళ ధర్నాలో పార్టిసిపేట్ అయినా, ఆ కాంచెలు అవుతున్నా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత మీ దగ్గర నేను జాబ్ ఎట్లా కోరుకుంటా, మీ దగ్గర పోస్ట్ ఎట్లా అడుగుతా? నేను ఫస్ట్ కెళ్ళి కూడా ఈయనకే ఒక 3-4 పార్టీలు మారినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఆ భాష మాట్లాడద్దమ్మా. ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి, ఒక చాలా హుందాగా ఉండాల్సిన వ్యక్తి, హుందాగా మాట్లాడాల్సిన వ్యక్తి. నువ్వు వాళ్ళని పిలుచుకో, మమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? అరే వాళ్ళంతెందుకు బాబు, మీరు రాని, వాళ్ళతో ఏం పని, వాళ్ళతో కోచింగ్ సెంటర్లు అంటున్నావు. కోచింగ్ సెంటర్ మీద నువ్వు మోడీకి కలిసినప్పుడు ఈసారి ఐటీ రైతులు చెప్పి ఒక 150 కోట్లు నవ్వుతారమ్మా. 150-100 కోట్లు నష్టం వస్తుందని నవ్వుతారు ఎవరన్నా. కాబట్టి ఈరోజు నిన్నటిదాకా వీళ్ళు తీపయ్యారు, ఇలా చేదేయారు. ముఖ్యమంత్రికి అవగాహన లేని రాజకీయ నాయకులు. నేను చాలా మందిని ముఖ్యమంత్రులను చూసిన. రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషిలోనే పనిచేసిన, ఈయనకు రాదు, ఈయనకు పరిపాలన రాదు. ఈయన ఇదొక గ్రామ పంచాయతీ సర్పంచ్ లెక్క ఫీల్ అవుతుంది. ఇది ఒక రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క ఈయన ఫీల్ అవుతలేదు. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు నేను ఎట్లా ఇదైతా? నేను ఎప్పుడో చెప్పిన, నేను ఈ దాంట్లో నేను ఏ పోస్టర్గా నేను దేనికి కూడా నేను రాను. నేను అప్లికేషన్ కూడా పెట్టలే కదమ్మా. ఇప్పుడు నేను అదే బయోడేటా ఇచ్చిందా, నేను దేనికోసమైనా ఏది నన్ను సస్పెన్షన్ ఎత్తేయమని లెటర్ ఇచ్చిందా? చిన్నారెడ్డి మా ఇంటికి వచ్చి జడ్సన్ నువ్వు కొంత తగ్గకుంటే సస్పెండ్ చేసుకోమని చెప్పిన. నేను బాజాబ్తా నాకు అవకాశం ఇచ్చింది, అయినా కానీ సస్పెండ్ చేసుకో, నేను ఇదే లైన్ ఉంటానని చెప్పిన, చిన్నారెడ్డిగా చెప్పిన బాజాబ్తా. కాబట్టి ఈ చిల్లర నా క్యారెక్టర్ ఏందో ఆయన తెలుస్తాం, ఆయన క్యారెక్టర్ నా క్యారెక్టర్. జడ్సన్ గారు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడారు. అన్న, మీరు అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నుంచి కాంగ్రెస్ లో కొనసాగినారు. గత కాంగ్రెస్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ కి డిఫరెన్స్ ఏముందన్నా? ఇప్పుడున్న కాంగ్రెస్ ఎవరిదంటే నారా రేవంత్ నాయుడు కాంగ్రెస్. నారా రేవంత్ కాంగ్రెస్. రైట్ సరే జడ్సన్ గారు ఒక విషయం ఫైనల్ గా మీరు ఇంకో కొన్ని విషయాలు. జడ్సన్ గారు ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది నాకు అర్థం, ఏం మాట్లాడుతున్నావు జడ్సన్ అన్న నేను అనేది చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? దయాకర్ గారు, చెనగాని దయాకర్ గారు అండి. ఏం మాట్లాడుతావు? చాలా పెద్ద మనిషి అమ్మా, ఆయన గురించి నేను మాట్లాడే అవసరం లేదు. గత ప్రభుత్వంలో చేసినప్పుడు ఆయన ఎక్కడుండో నేను చూడలేదు. నేను 179 కేసులు వేసిన.
ఈ రోజు ప్రభుత్వం అధికారం నా గురించి నా మాట్లాడుతూ చాలా జాగాలో మాట్లాడు కూర్చుంటే లేవలేదు లేసుంటే కూర్చోలేదు చాలా చీప్ గా మాట్లాడు రేవంత్ రెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఎసొంటోడు అని అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి అసొంటోడు వీళ్ళిద్దరు భాష ఒక తీరుగానే ఉంటది ఆయన మెచ్చుకోవాలని ఏమో అంటా ఉన్నాడు ఈయన ముఖ్యమంత్రి అయినాక మాట్లాడాను ప్రభుత్వం దేనికి కష్టపడ్డాను నేను అర్థమైంది అయ్యా నువ్వు పదవి కోసము లేకుంటే ఈయన మెచ్చుకుంటే నువ్వు నన్ను తిడితే ఆయన మెచ్చుకుంటాడని ఇష్టం వచ్చినట్టు నువ్వు మీడియా ముందు ఏడబడితే ఆడ తిడుతున్నావు లైవ్ నువ్వు నవ్వుతో ఫ్యాషన్ అనుకుంటున్నావు నా ఇంటర్వ్యూ తీసుకొని జడ్సన్ తిడతా నేను నిరుద్యోగులను ఏమైనా ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటున్నావా నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటున్నావా అనుకుంటున్నావా నువ్వు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు నువ్వు ఎవరు నువ్వు ఎక్కడున్నావు నువ్వు నీ స్థాయి ఏంది టీవీలో చూపి నువ్వు ఎక్కడ పని చేసినావో నువ్వు మాట్లాడు టీవీలో ఉన్నాయి ఉంటే నా చరిత్ర ఉంటే నేను ఎంత కొట్టాను నా గురించి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతున్నావు మనం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గంటలు నాకు ఫోన్ చేసి మాట్లాడిన చరిత్ర నాది ముఖ్యమంత్రితో పనిచేసిన చరిత్ర నాది అవసరం లేదు నాతో మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో నువ్వు ఎవడో మెచ్చుకోవాలని ఎవడో పోస్ట్ చేయాలని ఎవడో నాకు నన్ను ఆశ ఉంటాను తిడతాని నేను అంటారని అనుకోను గాంధీ భవన్ నా గురించి ఎవరు మాట్లాడతానో నువ్వు అర్థం చేసుకో గాంధీ భవన్ నువ్వు తప్ప నా గురించి నా గురించి మానవత రాయాల్సి అంతే అంత సీనియర్ ఆయన ఏ రోజు దాంట్లో వాస్తవాలు లేవు వాళ్ళకి తెలుసు నువ్వు ఒక్కడే నా గురించి బాగా మాట్లాడుతున్నావు బయట ఉద్యోగాల గురించి అగైనెస్ట్ గా మాట్లాడే వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఇంత చిల్లర కాని అనుకోలే నేను నువ్వు ఓయూకేలో వచ్చినా కొంచెం విధున్నట్లునే అనుకున్నా కానీ ఇంత చిల్లరగా చాలా చిల్లర్ గా బిహేవ్ చేస్తున్నావు ఈ రోజు జడ్సన్ నన్ను యోయో టీవీలో నన్ను తిట్టినని చెప్పి రికార్డు చెప్పి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి పోస్ట్ ఇస్తాం పోయి ట్రై చేసుకో ఆయన పక్కన రైట్ లెఫ్ట్ నా గురించి మాట్లాడడానికి వెనక ముందు అవుతారు నువ్వు నా గురించి నువ్వు మాట కూర్చుంటే లేవనోరు లేకుంటే కూర్చోం లేదు అంటావా నువ్వు రికార్డు చేసుకో నువ్వు బచ్చగాని లేకుండా ఇలా డ్రామాలేవో చేస్తున్నా డ్రామా లేకుండా నువ్వు పిచ్చిగా మాట్లాడితే మామూలుగా ఉంటే తోలు తీస్తా మళ్ళీ ఇంకోసారి పిచ్చి మాట నా గురించి మాట్లాడితే నువ్వు పదే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడతావా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను హైకోర్టులో పిటిషనర్ నేను జనార్దన్ రెడ్డి మీద పిటిషనర్ నేను కాళేశ్వరం మీద పిటిషనర్ నేను కాళేశ్వరం మీద పిటిషనర్ నేను దళిత బంధు మీద పిటిషనర్ నేను నువ్వు ఎన్ని కేసులు వేసినావు నువ్వు ఎడ కనబడ్డావు నువ్వు కల్వకుంట్ల కవిత పిటిషనర్ నేను కేటీఆర్ డ్రగ్స్ కేసులో పిటిషనర్ నేను ధరణి మీద పిటిషనర్ నేను ఏ కేసు గురించి నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం కొట్టా ఒట్టే కూర్చుంది అనుకున్నా నా పుణ్యాన్ని ముఖ్యమంత్రి అని రాసుకో నువ్వు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆన్ రికార్డు రాసుకోయాల ఇవాళ పక్క చెడుతున్నటువంటి పుణ్యాన నిరుద్యోగుల పుణ్యాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కొత్తట కాదే రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత బిజినెస్ పార్ట్నర్స్ ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాసుకో దయాకర్ ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లా ఇద్దరు పార్ట్నర్స్ రాసుకోని చరిత్ర తెలియకుంటే ఇద్దరు కలిసి వ్యాపారస్తులు ఇద్దరు బీఆర్ఎస్ తో కలిసి వ్యాపారం పేరు కృష్ణారెడ్డి అని తెలంగాణ దోసుకున్నది చెప్పి మాట్లాడు దమ్మున్నమంటే సిట్ ఎంక్వైరీ ఏమైంది ఆ ముఖ్యమంత్రి 5 రోజులు అయింది మీకు రేవంత్ రెడ్డి సిట్ ఎంక్వైరీ ఏమైంది ఈ రోజు 7 నెలలైంది ప్రభుత్వం వచ్చి సిట్టు గురించి ఏమైంది వస్తారు మాట్లాడు ఒకసారి సిట్టు చరిత్ర దిగి అమ్మా ఇసొంటోని మీ ఛానల్ పిలవకండి దయచేసి చెప్తున్నా మీ ఛానల్ గౌరవం ఉన్నది ఇంకోసారి ఇసొంటోని పిలిచి నన్ను మాట్లాడమని నేను మాట్లాడా ఈ రోజు అట్లా తప్పులని వాళ్ళ దిక్కు పెట్టుకొని ఒక్కరి గురించి మాట్లాడారు గత దొంగల గురించి మాట్లాడారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయితే జనార్దన్ రెడ్డి అంటే బొకే ఇచ్చి పంపుతారా మీరు జైలుకు పంపాల్సిన బొకే ఇచ్చి పంపుతారా గంట చక్ర పని పైన ఎంక్వైరీ ఆ పీరియడ్ లో జరిగినటువంటి ఎంక్వైరీని మీరు ఎందుకు చేస్తున్నారు ఈ రోజు కాబట్టి అమ్మా ఒక స్థాయి అందుకనే లైవ్ డిబేట్ లో చిల్లరగాలను తీసుకొచ్చి కూర్చోబెడుతుంది మీరు చిల్లరగాలను బచ్చగాలను పిలిచి నా అసంటోని ఎప్పుడు విలువద్దు దయచేసి సారీ ఇటువంటి చిల్లరగాలతోనే మాట్లాడచ్చు కూర్చో